హై ఫ్రెండ్స్ మీద కాకినాడలో ఉన్నాం. ఈ స్ట్రీట్ నేమ్ ఏంటండి? రిలీవింగ్ రేజర్లపేట. ఎన్ని సంవత్సరాల నుంచి మైకింగ్ పెడతాండి? 1969 నుంచి 89. ఇంచుమించు 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. నాకు 40 సంవత్సరాల నుంచి మీ తాతయ్యలు వాళ్ళు వెళ్తున్నారా? అది మొదట మా కుల సంఘం పెద్దల ద్వారా మేము వినాయక నిర్మించి పెట్టాం. కుల సంఘం పెద్దల ద్వారా కంటిన్యూషన్ చేస్తుంది. మధ్యలో ఒక 3-4 సంవత్సరాలు ఆఫ్ చేసిన కానీ కంటిన్యూషన్ నేనే మొత్తం సర్వం నేను మా యూత్ కుర్రలతో కలిపి ఈ వినాయకుడిని అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ప్రజెంట్ ఎన్ని రోజులు పెట్టి వినాయకుడిని? ప్రజెంట్ 9 రోజులు నవరాత్రులు కంటిన్యూ చేసాం. గతంలో అయితే 13 రోజులు ఉంచేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ 9 రోజులు ఉంచాం. ఎందుకంటే గ్రహణం వస్తుంది కాబట్టి గ్రహణం కోసం 9 రోజుల నుంచి 9 రోజులకి తీసేస్తాం. ఈ రోజు నిబద్ధన కార్యక్రమం మొదలు చేస్తాం సాయంత్రం. హైట్ అంటే ఎన్ని అడుగులు పెట్టేది? 6 అడుగుల హైట్ అండి. 6 అడుగుల హైట్. 6 అడుగుల హైట్. చూడటం అయితే 6 అడుగుల హైట్ అంటారు. పక్కన వెంకటేశ్వర ఆలయం ఉంది. వెంకటేశ్వర గుడి పక్కనే ఖాళీ స్థలంలో మొత్తం 9 రోజులు పూజ ఏమి పూజ చేస్తాండి? ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉదయం పూజ ఉంటుంది. సాయంత్రం ప్రసాద వితరణ ఉంటుంది. ప్రతి ఎవ్రీడేస్ ఈవినింగ్ అయితే ప్రసాదాన్ని భక్తులందరికీ ప్రతిరోజు పంచడం జరుగుతుంది. ఇది నిమజ్జన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక 6 రోజుల లోపల అన్నదాన కార్యక్రమం కూడా చేస్తాం. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న నిత్య అన్నదానంగా నిత్య స్వామివారికి ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి కార్యక్రమం. పోటీ అని వెళ్తారండి? లేదండి, పోటీలు పెట్టలేదు. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ నుంచి కూడా పిల్లలకి చిన్న చిన్న గేమ్స్ లాంటి పెట్టి అటువంటి ఏదో గిఫ్ట్లు వాళ్ళకి చదువుకున్న గిఫ్ట్ ఏ గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటున్నాం. నెక్స్ట్ నుంచి దేవుడు సరదాగా చూస్తే వచ్చే సంవత్సరం ఇంకా అందంగా చేస్తామని అనుకుంటున్నాం మేము అందరం. లడ్డు ఎన్ని కేజీ పెడుతుంటే ప్రతి సంవత్సరం పెట్టలేదండి. ప్రతి సంవత్సరం పెట్టాం. ఈ సంవత్సరం లడ్డు కొన్ని అనివార్య కారణాల పెట్టలేకపోయాయి. ఈ సంవత్సరం లడ్డు ప్రతి సంవత్సరం ఒక 3 కేజీలు లడ్డు పెడతాం. అది వేలంపాటి పెడతారు లడ్డు? వేలంపాటి పెడతాం. ప్రతి సంవత్సరం వేలంపాటి పెడతాం. మా సంఘం వాళ్ళే వచ్చి వేలంపాట్లో పాల్గొని లడ్డూని విక్రయించుకుంటాం. మొత్తం కమిటీ ఎంతమంది ఉంటుంది? కమిటీ వాళ్ళు కదా? కమిటీలో కుర్రాళ్ళు అంటే 10-15 మంది ఉన్నారండి. కుర్రాళ్ళకి అంటే కొంత ఉద్యోగాలు ఇచ్చే చిన్న ఉద్యోగాలు ఇచ్చే వెళ్ళిపోతుంటారు. దానివల్ల ఒకేసారి కనపడుతుంది. దీనివల్ల టైమ్స్ కనపడదు. సండే పూట మాత్రం కనపడతారు. నిత్యం సండే వచ్చి కలిసి సాయంత్రం కంపల్సరీ అందరూ కూడుకొని కలుసుకొని మాట్లాడుకొని ఏం చేయాలి తర్వాత కార్యక్రమం మొదలుపెట్టుకుంటాం. మొత్తం 15 మంది ఉంటారు కమిటీలో? 10-15 మంది ఉంటాం. 10-15 మంది సంఘం పెద్దలు కమిటీ మొత్తం కలిపి. జై బోలో గణేష్ మహారాజ్ కి.